నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కిచెన్ క్వీన్ బై జూహీ. హలో ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా చాలా బాగానే ఉంటారు. ఈరోజు వచ్చేసి మార్నింగే నా పూజ అయితే అయిపోయింది. చాలా ప్రశాంతంగా అయితే పూజ నేను చేసుకున్నాను. ఇంకా ఇదోటి రామ్కోటి బుక్, ఇంకా పెన్ను, ఈ రెండైతే ఇక్కడే ఉంటుంది. రాసుకొని మళ్ళీ అయితే ఇక్కడే పెట్టేసుకుంటుంటాను. అయితే రామ్కోటి రాసినప్పుడంతా మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అసలు రామ్కోటి రాసిన తర్వాత నుంచి అయితే నాకు చాలా పీస్ఫుల్గా అయితే నాకు అనిపిస్తుంది అన్నమాట. ఇదోటి పూజ గదిలోనైతే ఇలాగా చిన్న మార్పు అయితే చేశాను. కొత్తగా అయితే ఈ టేబుల్ అయితే తీసుకున్న కాడ నుంచి అయితే చాలా బాగుంది. ఇప్పుడు కంఫర్ట్గా అయితే ఉన్నది. ఇంకా మార్నింగ్ వచ్చేసి లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేసేసి మా వారికి అయితే ఇచ్చేసాను. ఈరోజు వచ్చేసి గోంగూర పప్పు, ఇంకా పనీర్ అయితే ఫ్రై ఎలా చేసుకున్నాను. మనము ఆలు ఎలా ఫ్రై చేసుకుంటాము సేమ్ అలాగే పనీర్ని చిన్న ముక్కలు కోసేసి ఎక్కువ ఉల్లిపాయ వేసుకొని ఫ్రై అయితే చేసుకున్నాను. ఇది పెరుగు, ఇది రైసు. ఈ విధంగా అయితే నేను మొత్తం లంచ్ బాక్స్ అన్నీ ప్యాక్ చేసేటోడికైతే నాకు మార్నింగ్ 7:30 అయితే అయిపోయింది. ఈలోపు పాలు కూడా వచ్చేసింది. పాలు కూడా బాయిల్ చేసుకోవడానికి పెట్టేసుకున్నాను. ఆ పూజ కోసం చెప్పాను కదా 2 సెట్లు పెట్టుకుంటాననేసి. పూజ అయిపోయింది కదా, అయితే పాత సెట్ తీసేసి ఇలా పెట్టుకొని ఉన్నాను. అవన్నీ క్లీన్ చేసుకోవాలి. ఇంకా ఇవి వచ్చేసి పచ్చి మామిడికాయలు. దీంతో అయితే నేను ఇలాగా పికిల్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే మార్నింగే ఇలా బకెట్ వాటర్లోనైతే పెట్టేశాను. తర్వాత అయితే బాగా వాష్ చేసుకొని బాగా తుడుచుకున్నాను అనమాట. ఒక డ్రై క్లాత్ తోటి అయితే బాగా తుడుచుకున్నాను. అయితే పికిల్ చేసి ఒక గంట ముందు అయితే ఇలా నానబెట్టుకోవాలి. అప్పుడైతే బాగుంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే డ్రై క్లాత్తో తుడుచుకున్న తర్వాత ఇలాగైతే నేను మామిడికాయల్ని కట్ చేసుకుంటున్నాను. అయితే ఇప్పుడైతే ఈ మామిడికాయలకి టెంక అయితే వచ్చేసి ఉన్నది కాబట్టి కట్ చేయడానికి కొంచెం హార్డ్గా ఉన్నది. అయితే ఈ విధంగా కట్ చేసుకొని చిన్న ముక్కలుగా అయితే నేను ఇలాగా కట్ చేసుకుంటాను. అయితే ఈ మామిడికాయ ఊరగాయ కోసం అయితే నేను ఇలాగ తొక్కలతోటి యూస్ చేస్తాను. ఈ రెసిపీ వచ్చేసి నేనైతే మా ఫ్రెండ్ దగ్గర అయితే నేర్చుకున్నాను. రాయపూర్లోనైతే మా స్కూల్ మేట్ ఉంటుంది. అదే స్కూల్ నుంచి కాలేజ్ వరకు అయితే మేము చదువుకున్నాము. వాళ్ళైతే బాగా చేస్తారనమాట. అంటే ఛత్తీస్గఢీ స్టైల్లో అయితే ఇది ఊరగాయ. అయితే ఫ్రెండ్ దగ్గర అయితే నేర్చుకున్నాను మీరు ఎలా చేస్తుంటారు అనేసి. తానైతే నాకు చెప్పింది. అయితే ఈ మామిడికాయల్ని ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్లోనైతే ఈ విధంగా అయితే పరుచుకుంటున్నాను. దీన్నైతే నేను ఇప్పుడు ఎండబెట్టుకుంటాను. ఇప్పుడు మార్నింగ్ వచ్చేసి నాకు బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ చేసేటోడికి 9 అయిపోయింది కదా. అయితే 9 నుంచి అయితే ఇలాగా ఎండలో పెట్టేసుకున్నాను. ఈవినింగ్ అయితే దీన్ని తీస్తానన్నమాట. ఈలోపు బాల్కనీలో బట్టలు కూడా ఉన్నావు కదా, ఇవన్నీ అయితే తీసుకోవాలి. చూడండి నా బాల్కనీ గార్డెన్లో అయితే ఇలాగ టమాటాలు కూడా 3 వచ్చావి. అవి కూడా పండిపోయింది. ఇంకా ఇది వచ్చేసి ఇంగ్లీష్ బచ్చల కూర. అదైతే ఒక చిన్న మొక్క నాటాను. అది బాగా బతికేసి గ్రో కూడా అయింది. అయితే ఒక 2 టైం అయితే నేను యూస్ కూడా చేశాను పప్పులో. చాలా అయితే బాగుందన్నమాట. ఇంకా చెప్పాను కదా ఈవినింగ్ టైమే నేను ఇప్పుడు వాష్ చేసేసి పెట్టేసుకుంటున్నాను. మార్నింగ్ 9:30 కల్లా అయితే అలా బట్టలు తీసుకొని మడత పెట్టేసుకుంటున్నాను. ఈ సమ్మర్లో అయితే మధ్యాహ్నం 12 లోపలే నా వర్క్ అన్నీ కంప్లీట్ చేసుకోవాలనేసి డైలీ అయితే నేను ట్రై చేస్తుంటుంటాను. బట్టలు అయితే ఫోల్డ్ చేసుకొని మిగతా అన్ని పనులు చేసుకొని మధ్యాహ్నం లంచ్ చేసుకొని గంట అయితే బాగా రెస్ట్ తీసుకున్నాను. దాని తర్వాత వచ్చేసి మసాలా అయితే ఆవకాయ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను. దీనికోసం ఇదొకటి సోంపు తీసుకున్నాను, మెంతులు తీసుకున్నాను. ఇది వచ్చేసి తెల్ల ఆవాలు, ఇది వచ్చేసి రెగ్యులర్ మనం యూస్ చేస్తుంటాం కదా ఆ ఆవాలు అనమాట. ఇది వచ్చేసి తెల్ల ఆవాలు. ఇప్పుడు మనకి మార్కెట్లోనైతే దొరుకుతుంటుంది. ప్లస్ దీనికి పూజల్లో కూడా అయితే మన ఆంధ్రాలోనైతే ఇది యూస్ చేస్తుంటారు. కానీ అయితే దీన్నైతే మేము హిందీలోనైతే దీన్ని పీలీ సరసో అయితే అంటామన్నమాట. ఇది కొంచెం యెల్లో కలర్లో ఉంటుంది కాబట్టి. ఇంకా జీలకర్ర, ఇవన్నీ అయితే మనము తీసుకుంటాము.
ఇంకొచ్చేసి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అయితే నేను తీసుకున్నాను. ఇంకా రెగ్యులర్ మనం యూస్ చేస్తుంటాం కదా, ఆ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకున్నాను. అయితే ఆవాల్లో మాత్రము మీ ఇష్టము, మీ చాయిస్ అనమాట, అది ఏదైనా యూస్ చేసుకోవచ్చు. ఇంకా ఆయిల్ వచ్చేసి మస్టర్డ్ ఆయిల్ అయితే నేను ఇక్కడ తీసుకుంటున్నాను. అయితే ఆవాల్లో మాత్రం ఈ ఎల్లో సర్సో కూడా మీరు తీసుకోవచ్చు, లేకపోతే రెగ్యులర్ మనం యూస్ చేస్తుంటాం అవి కూడా తీసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను 2 యూస్ చేస్తాను. అయితే ఇక్కడ ఆవాలైతే 1 స్పూన్ తీసుకున్నాను. ఇంకా సోంపు వచ్చేసి 2 స్పూన్ అయితే నేను తీసుకుంటున్నాను. ఇంకా మెంతులు వచ్చేసి 1 స్పూన్ తీసుకున్నాను. ఇంకా జీలకర్ర వచ్చేసి కూడా 1 స్పూన్ తీసుకుంటాను. అంతే, జీలకర్ర, ఆవాలు, ఇంకా మెంతులు ఇవన్నీ ఒక్కొక్క స్పూన్ తీసుకున్నాను. ఇంకా సోంపు మాత్రం 2 స్పూన్లు వేసుకున్నాను. ఇప్పుడు దీన్నైతే నేను డ్రై రోస్ట్ అయితే చేసుకుంటాను అనమాట. అయితే ఇక్కడ నేను జస్ట్ ఒక 3 మామిడికాయలతోటే కదా చేస్తున్నాను కాబట్టి ఇవన్నీ కొంచెం వేసి తీసుకున్నాను. ఇంకా అదే రెగ్యులర్ సర్సోలు కూడా నేను కొంచెం తీసుకున్నాను. అవన్నీ వేసుకొని కొంచెం చిట్పట్లాడిన వరకు అయితే ఇలా ఫ్రై చేసుకుంటాం. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి దీన్నైతే చల్లారించుకుందామా. అవి చల్లారే లోపు అయితే నేను ఇలాగా జార్లోనైతే ఈ కాశ్మీరీ రెడ్ చిల్లీని అయితే వేసుకుంటాను. అయితే ఈ కాశ్మీరీ రెడ్ చిల్లీ వేసడం వల్ల ఏంటంటే ఆవకాయలో కలర్ అయితే చాలా బాగా వస్తుంది అన్నమాట. ఇంకా దీని అరోమా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి ఈ మసాలాలు చల్లారిపోయింది. ఇప్పుడు మనము మిక్సీలో వేసుకొని పౌడర్ లాగా చేసుకుందాం. అంటే పౌడర్ అంటే మరీ పౌడర్ కాదు, కొంచెం బరకగా ఉండాలి అన్నమాట. అంతే, ఈ విధంగా అన్నమాట. ఇదొకటి చూస్తున్నారు కదా, మిక్సీ జార్ని అయితే ఆపేసి ఆన్ చేసేసి అలాగ ఒక 2-3 టైమ్స్ చేశారంటే ఈ విధంగా బరగ్గా అయితే పౌడర్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, మార్నింగ్ 9కి నేను ఎండబెట్టాను. ఇప్పుడు వచ్చేసి టైం మధ్యాహ్నం అదే ఈవినింగ్ 3-3:30 అవుతుంది. ఆ టైం కల్లా అయితే కొంచెం డ్రై అయితే అయిపోయింది. ఇక్కడైతే నేను మస్టర్డ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. మీరు ఏ ఆయిల్ యూస్ చేస్తుంటారో అదైతే యూస్ చేసుకోవచ్చు. ఇలా తడకా ప్యాన్లోనైతే దానికి తగ్గట్టు అయితే నేను ఆయిల్ తీసుకున్నాను. అంటే ఈ తడకా ప్యాన్కి ఒక 3-4 స్పూన్ తక్కువ ఉంటుంది ఆయిల్, అంతైతే వేసుకొని ఇలాగా హీట్ అయితే చేసుకున్నాను. ఇక్కడ తెల్లుల్లిపాయ కూడా ఇలాగా ఒక 10-15 అయితే తీసుకొని పెట్టుకున్నాను. ఇదైతే ఆవకాయలో వేస్తే దీని టేస్ట్ అయితే భలేగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఒక తెల్లుల్లిపాయ వేసాను, అది అలాగా ఫ్రై అయిపోతుంది. ఇంత అయితే మనము ఆయిల్ని హీట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఒక బౌల్లోనైతే నేను మామిడికాయ ముక్కల్ని అయితే ఇలాగా తీసుకుంటున్నాను. మీరు ఇలాగా ముక్కల్ని 1 గంట 2 గంటలు ఎండబెట్టవచ్చు, లేకపోతే డైరెక్ట్ కూడా ఇలాగా అయితే వేసుకోవచ్చు ఆవకాయ. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కల్లో అయితే మనము మసాలా పౌడర్ చేసుకున్నాం కదా, అదైతే వేసుకున్నాను. ఇంకా ఇప్పుడు దీంట్లో రెగ్యులర్ యూస్ చేసుకున్న రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకుంటాను. ఇదైతే నేను ఒక 1.5 స్పూన్ అయితే నేను ఇక్కడ తీసుకుంటున్నాను. దాని తర్వాత వచ్చేసి ఇది కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, ఇదైతే దీన్ని కూడా 1 స్పూన్ అయితే ఇక్కడ నేను యూస్ అయితే చేసుకుంటాను. ఇప్పుడు దీంట్లో మనము సాల్ట్ వేసుకుందామా. అయితే నేను ఇక్కడ ఒక ఫుల్గా అయితే 2 స్పూన్ అయితే ఇక్కడ సాల్ట్ వేసుకున్నాను. అన్నీ కలిపేసిన తర్వాత ఒకసారి అయితే మాత్రం ఉప్పు కారం చెక్ చేసుకోండి. ఇంకా ఇక్కడ వచ్చేసి 1.5 టీ స్పూన్ వరకు అయితే నేను హల్దీ పౌడర్ కూడా వేసుకున్నాను. ఇది వచ్చేసి కలాంజీ అంటారు, దీన్ని అయితే నల్ల జీలకర్ర కూడా అంటారు. అది వచ్చేసి ఒక చిన్న స్పూన్ తోటి ఒక 2 స్పూన్ వరకు అయితే నేను వేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ కొంచెం చల్లారిపోయింది కదా, అయితే దీంట్లోనైతే నేను ఈ తెల్లుల్లిపాయ ముక్కల్ని కూడా ఇలాగా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా హల్కాగా వేడి ఆయిల్లోనైతే, అది నార్మల్ హీట్ ఆయిల్లోనైతే ఇలాగా కొంచెం ఫ్రై అవ్వగానే ఇలాగా ఆ తెల్లుల్లిపాయని తీసేసి దీంట్లో వేసుకోవాలి. దాని తర్వాత ఈ ఆయిల్ని కూడా దీంట్లోనైతే వేసుకోవాలన్నమాట. అంతే, మనము నార్మల్ హీట్ ఆయిల్లో ఇలాగ తెల్లుల్లిపాయ వేసామనుకో, దాంట్లో ఉన్న కొన్నిసార్లు మనము తీసేటప్పుడు కొంచెం తక్కువ ఉండిపోతుంది కదా, అవి కూడా కంప్లీట్గా దాంట్లోపలే వచ్చేస్తుంది అనమాట. ఇదొకటి దీంట్లోనైతే కొంచెం దాని తక్కువ వచ్చింది.
ఇలాగనమాట. దాన్నైతే తీసేసి పడేసాను. ఇంకా ఈ ఆయిల్ వేసుకొని దీంట్లోనైతే బాగా ఒకసారి మిక్సప్ అయితే మనము చేసుకుందాం. మీకు కానీ ఆయిల్ కొంచెం తక్కువగా అనిపించిందనుకో మరి కొంచెం ఆయిల్ అయితే మీరు కొంచెం హీట్ చేసుకొని నార్మల్ టెంపరేచర్గా అయితే ఇలాగ ఆవకాయలోన వేసుకొని కలిపేసి మూత పెట్టేసి ఒక 2 డేస్ అయితే కొంచెం ఎండలో పెట్టండి. దాని తర్వాత తినండి. దీని టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మా పాపకైతే ఇలాగ వేడి వేడి అన్నంలో ఆవకాయ వేసుకొని తినడం అంటే చాలా ఇష్టం. అదైతే ఫుల్ వెయిటింగ్లో ఉంది, మమ్మీ నాకు ఎప్పుడు ఇస్తావు ఈ ఆవకాయ అనేసి. నిజంగా తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నాలాగే ఒక 3-4 మ్యాంగో నుంచి స్టార్ట్ చేయండి. నచ్చిందంటే ఎక్కువగా చేసుకొని ఉంచుకోండి. ఐ హోప్ ఈరోజు వీడియో మీకు నచ్చుంటుంది. నచ్చుంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఫస్ట్ టైం కానీ మీరు నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.